ఈ వీడియోలో అయితే మీరు లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు పర్ఫెక్ట్గా చూడండి. లారీలో ఎంత కష్టపడతామో ఎంత కష్టం ఉందో ఈ వీడియోలో అయితే మీకు రియల్గా మీరు చూస్తారు. కింద పడుకొని అక్కడ ఏదో స్పాంజీ దొరుకుతుంది వేసుకున్న టైర్లు ఇప్పి ఎంత కష్టం అనుకున్నారు. ఒక్కసారి మాత్రం మీరు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీరు చూడవలసింది. చూసి చూడాలా, చూడకంటే ఉండకూడదు. చూసి లైక్ చేసి ఆనందించాలా. ఇలా ఉంటుంది. మేము దహించి మరొక కుర్రోళ్ళు ఎవరు కూడా లారీ ఫీల్డ్ అన్నది మాత్రం అలవాటు చేసుకోవద్దు. తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆలకించండి, చదువుకోండి. ఏ కంపెనీ మెడికల్ కంపెనీలోకి వెళ్ళినా, ఇందులోకి వెళ్ళినా, లేకపోతే స్టోర్లోకి వెళ్ళినా, లేకపోతే రిలయన్స్ కంపెనీలోకి వెళ్ళినా ఒక 10 రూపాయల డబ్బులు హ్యాపీగా నేను నుండి తెచ్చుకోవచ్చు. నెలకి 10,000 ఇచ్చినా ఒళ్ళు నలగదు. చదువుకోండి. మాకులాంటి కష్టాలు మాకులాంటి బాధలు పడకండి. ఎక్కడ బతుకుతామో తెలుసు. ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చాము. వెళ్ళే దారి వచ్చే దారి మనకు పర్ఫెక్ట్గా వెళ్తాం. అవతల వచ్చి ఆవైనా గేదైనా బైక్ అయినా లేకపోతే ఏదైనా సైకిల్ అయినా రిక్షా అయినా ఏదైనా వాళ్ళు కరెక్ట్గా రావాలి కదా. మన చేతుల్లో లేదు కదా. అంత పైన భగవంతుడు రాసే గీతల్లో ఉంటుంది తలరాత. అటు ఓనర్కైనా లస్ కలగాలన్నా భగవంతుడు గీసిదే, ఇటు డ్రైవర్ కన్నా కష్టం కలిగి ఒక జైలు పాలు అవ్వాలన్నా భగవంతుడు రాసే గీతే ఉంటుంది. ఏదైనా గట్టికి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ లారీ ఫీల్డ్లోకి అన్నది యవ్వనం కూరలు ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అవ్వకండి. ఇక్కడి నుంచి వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. లారీ ఫీల్డ్ అస్సలు బాగోలేదు. కష్టాలు చాలా కష్టం ఉంటుంది. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మా బండికి అయితే టైర్లు అయితే చేంజ్ చేయబడుతుంది. దానివల్ల అయితే మనం పట్టుకొని రావాల్సి వస్తుంది. జాకీలు అన్నీ మోసుకోవాలి. 2 జాకీలు ఉన్నాయి కాబట్టి 2 జాకీలు అయితే ఇక ఇక్కడ జాకెట్, ఎయిర్ జాకెట్ ఒకటి ఉంది. టైర్ అయితే చెప్పాను కదా మీకు. ఇక వాంటింగ్ వచ్చింది. ఇది ఈ టైర్ ఎలా ఉంటే మొత్తానికి చెడిపోద్ది. దానివల్ల ముందుగానే తీసుకొని ఈ జత టైర్లు తీసేసి ఈ జత టైర్లు అక్కడ వేసుకొని ఈ బాగున్న టైరు ఆ బండుకున్న ఒక టైరు తీసి ఈ గమ్మికి సెట్ చేస్తాం. ఇదైతే చూడండి ఈ టైరు కోసం మీకైతే టైర్లు అయితే చేంజ్ చేయాలి కాబట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. జాకెట్ హైట్ అయిపోయినా ఉంది. చూద్దాం ఎంతవరకు వద్దు. జాకెట్ హైట్ అయిపోయింది. సెట్ అవ్వట్లేదు. వేరే బండిలో దుఃఖంలో చూసుకోవాలి కదా. అలాగే నేను ఈ బండి కాబట్టి పర్లేదు. మరి ఇది నిలబడతలేదు. ఇందువల్ల చూద్దాం. దీనికన్నా ఎడదాం. ఇంకా మోట్ చేసుకొని దీన్ని అయితే సెట్ చేద్దాం. హాయిగా ఇంకా సెక్ ఉండదు. చూడు శ్రీనా, మన బండిలో సెక్ ఉంటుంది. పట్టరా సెక్ కట్టుకొని వచ్చాయి. పెద్ద సెక్కదే అప్పే నువ్వు శ్రీనా. సెక్కలయ్యి ఓకే. సెక్క అది ఇలా ఉండాలి. సెక్క ఇలా ఉంటే మనం జాకీ 5 నిమిషాలు వేసుకోవచ్చు. బాగుంటుంది మనం వేసుకున్నా కూడా. ఓకే, ఇలా వేయించుకోవాలా. అదైతే లేకపోతే ఉంటుంది. ఖాళీ బండి లైట్గా జాకి ఇంకా రిపేర్లో ఉంది. చేయించాలా ఇక్కడ ఇస్తుంది. ఆపే ఎన్నికలు కూడా పడాలా. ఇలా తీసుకొని జాగ్రత్తగా ఒకటి అపక్షం రావాలా. ఇలాగా రాకపోతే నేను చేపెత్తరా టైర్లు. అర్రే జారిపోయింది. ఇది అమ్మో.
రానంటుందో, రానంటే వదిలేస్తామా? ఓకే, రానంటే వదిలేస్తామా? అమ్మ, కష్టం అంటే ఇలా ఉంటుంది లారీకి. అక్కడ కాడకంట ఏంటయ్యాడు నలగాల లారీ. టైంకి తిండి ఉంటుంది, ఉండకపోతుంది. డ్యూటీకి అయితే వచ్చి 10 నెలలు అవుతుంది కాబట్టి కొంచెం టైర్లు ఎప్పుడైనా ఆవేశంలాగా అవుతుంది. ఇదే ఫస్ట్ ట్రిప్ వచ్చా కదా, 10 నెలల తర్వాత వచ్చాను. దానివల్ల కొంచెం ఆవేశం అవుతుంది, కానీ తప్పదు, చెయ్యాలి. చేయకపోతే దారి పని మర్చిపోను, ఎవ్వరు చేసుకుంటూ పనాలి. ఓకే, అది కష్టపడితేనే ఊడి, కష్టపడితే ఏముండదు. సీనా సెంట్రాడ్లో పట్టరా, సెంట్రాడ్ మనం పడాలా మనిషి. అలా కూర్చో, ఎంత కష్టం. ఇలా కష్టపడి పైకి వచ్చి ఎదిగి ఈ స్థాయికి ఎలాగా ఎదిగాము. ఓకే, మనం ఎలాగున్నది అలాగే చేయగలిగింది. మనం అంతకంటే మించి ఏం చేసేది అంతా భగవంతుడి దేవాలే. అంతా ఇంకొక 3 బోర్డులు అయితే ఉన్నాయి, అవి కూడా ఓడి చేస్తే పని అయిపోద్ది. సీనా ఏం చేస్తారా? ఎట్టకూడదు, ఆ చెట్టు దొరికిపోతే మళ్ళీ దొరకకపోతే చాలా ఇబ్బంది పడతాము. పైన అయితే తెచ్చుకోవాలి, గోల్డ్ తెచ్చుకొని కట్టుకొని 10 గోల్డ్లు ఉంటాయి. 10 గోల్డ్లు మనమే ఓడించుకోవాలి, ఎవరో రారు. ఓకేనా ఫ్రెండ్స్? జాకీ వెళ్తా బాబు, ఇలా జాకీ ఇలా తెచ్చేది మళ్ళీ అట్లీస్ట్ వచ్చేది. అయితే మోపేసి ఒకటే సక్క పట్టిలా ఉంది, ఒక సక్క బరాబర్. ఓ దానికి ఆగమ్మా, ఆగు ఆగు ఆగు, అవ సపోర్టు. ఈ జాకీ లేపేసిన తర్వాత ఇంకా సాలకపోతే ఇంకా లేపొచ్చు.
ఇప్పుడైతే మనం లేపేసుకున్నాం కాబట్టి దింపేసుకొచ్చింది, దాని మేము మోపైపోద్ది, భయం అవసరం లేదు. ఇది మాత్రం జాగ్రత్తగా ఇలా నొక్కుకోవాలా. మళ్ళీ దీన్ని అయితే బయట తోసేసి తొక్కిస్తారా. దిగిపోయింది కాబట్టి మళ్ళీ దీన్ని అయితే మనం అలాగ టైట్ చేసుకోవాలా. మళ్ళీ అది ఎప్పాలి కాబట్టి టైట్లోనే ఉండాలా. టైట్ అవటం ఇది టైట్ అయింది. చిన్న టైట్ ఇలా కొట్టుకోవాలా, ఏరు పోకుంటాను. అయితే ఇలా ఉన్నాయి, ఇలా ఉంచు, ఇలా ఉంచు, అలా ఉంటుంది. లారీ కష్టం ఉంటే అప్ప అవసరం లేదు, అప్ప అవసరం లేదు. అందరినీ ఏంటంటే తెలుగు డ్రా చేసుకొని లాక్కుంటారు. మనమైతే సింపుల్గా ఎలా ఉండగట్టు మనం అలా లాగేసుకొని అలా నెత్త జస్ట్ అలా లాగేసుకోడు. ఇలాగా మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎలా తెచ్చుకొని అవసరమైన దగ్గర అలా పెట్టేసుకోవచ్చు. లాస్ ఏం లేదు. అన్నా మహేష్ బండికి వెళ్ళట్లేదా? యూట్యూబ్లో హల్చల్ చేశారుగా. అదిగో ఇలా పెట్టేసుకోవడానికి నేను ఫస్ట్ వచ్చి ఇప్పితే ఇక్కడ జాకీ ఫ్రీగా ఎత్తుకోవడానికి ఉంటుంది అనమాట. భయాన్ని శ్రీనా ఆ 20 జాకీ అది ఓకే. ఇది కూడా తప్ప మన ఎలా వేపేసుకుంటే చక్కగా కష్టం ఉండదు. ఇలాగా చేంజ్ చేసుకుని అదిగో 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 అదిగో. ఓకే లేచిపోయింది, పర్లేదు. ఓకే నువ్వు తీస్తే మొగడువే, ఒక్క బోల్ట్ తీస్తేనే మొగడువే. లారీలో ఒక్క బోల్ట్ వడదిస్తే గుడ్ వడదీహాడు ఒక్కటి స్పీడ్గా ఇలా అదే అడ్డు రాటు 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 అడ్డు రాటు దిగడదు. ఎలా తీసాను ఎక్కడ అదే అమ్మేసిన ఉండాలా. అలా కాదు, అలా చూడు, ఇలా ఇలా ఊకూడదు. ఇలా పట్టుకున్నావా ఊపితే ఆ ఊపిలో ఇదిలే పట్లన్నీ ఆపే తమ్ముడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది కూడా అయిపోయింది. ఆ చేత అయిపోయాం, ఈ చేత అయిపోయాం. ఇదైతే ఈ టైర్లు కూడా తీసేసుకోవాలా. తీసేసుకొని లాక్కొని
ఎక్కడ అడిగారంటే అక్కడ అడిగారా ఇది ఎలా ఉంచు సినిమా వడ్డల పట్టరా చెప్తాను వడ్డల పట్టరా చూడు ఈ రెంచుది ఈ రెంచులు ఎక్కడ ఆడిసేస్తే లారీ వస్తున్నా ఇప్పుడైతే ఆ టైర్లు అయిపోయాయి కదా ఇప్పుడు టైర్ ఎక్కించుకోవాలా ఇదైతే ఎక్కించేద్దాం ముందు ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడతారు దారి కదా సింపుల్గా ఉంటుంది ఓకే టైర్ అయితే ఇలా పట్టుకొని ఇలా లేపుకొని పక్కన అలా సెట్ చేసుకోవడమే అయిపోయింది అంతే టైర్ ఎక్కించుకోవడం సీన్ ఎలా పెట్టుకోవాలి ఆ రెంచులు తీసాను ఏదట్లా అట్లా చెప్తా ఏదో రాట్లకి ఇలాగైతే ఎక్కించేసుకోవాలా టైర్ మార్చి దానికి ఇంకో టైర్లో బండి తీయాలి ఇప్పుడు బండి తీసిన తర్వాత అప్పుడు ఈ బండి ఎక్కిపోతుంది ఓకే అదే ఓకే ఫ్రెండ్స్ ఇలా ఎక్కి వేసుకోడు అలా వేసుకొని మొక్కలు సెట్ అవ్వదు ఇది మధ్యాకి దిగి ఒక ఆయన ఓకే 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 ఎక్కేసింది టైర్ అయితే ఇప్పుడు కొంచెం అలా గోల్డ్ గడపతే అలా ఉంటుంది ఇప్పటికేసింది అయితే అయిపోయింది ఈ టైర్ కూడా చేస్తుంది పని అయిపోద్ది ఎలాగంటే టైర్లు ఎక్కడంటే ఎలా పడితే అలా ఎక్కించకూడదు నొక్కులు అయితే కలాలా ఇక దీని నొక్కు వచ్చి ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది నొక్కు చూసారు కదా ఈ నొక్కు దానికి ఆపోజిట్లో రావాలా
అయితే అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే టైట్ అయిపోయింది జాకి. నొక్కు కిందకి రావాలి కొంచెం అక్కడ ఉంది కదా మందే వస్తుంది అందుగా చక్రం క్యాష్ అవుట్ అవుతుంది. దాని సూపు అది ఎక్కేసినట్టే. ఓకే, అలా నక్కు కలపతే అక్కదనమాట. దానివల్ల రాడ్డు టైర్లో పెట్టుకో, రాడ్డు లేపెట్టుకో, టైరు కింద కూర్చో, కిందకి అలా అలా పెట్టుకో. బోర్డు అయితే తీసుకోవాలా. ఎట్లా మన నాన్న గబ్బర్ సింగ్ ఎట్లా రాడ్ తీసుకుని పక్క వచ్చి ఓకే. మళ్ళీ కిందకైతే ఇలాగా తొక్కుకోవాలా. తొక్కి సెట్ అయిందా పర్లేదు ఇస్తుంది. ఇంకా బోల్డ్ కూడా బట్టి వేసుకోవడం తప్ప మనోడు కొత్తగా బట్టి శ్రీను తెలియక మనమే వేసుకోవడం వస్తుంది అని తప్పదు. తెలియని ఇబ్బంది పెట్టకూడదు. తీసి ఎంత అయిపోద్ది ఏం చెప్పకూడదు. సీకిరి అవుతుంది. ఓ పక్కన వర్షాలు, ఒక పక్కన ఎండలో, ఒక పక్కన సేపట్లో ఎంత విపరీతంగా ఉంది. ఓకే, ఇదైతే అయిపోయింది. ఆపే ఈ బండికి అయితే రివర్స్లో ఇచ్చారు. అతి కష్టపడమాట తీయడం అయితేనే ఇది ఇలా చిన్న బిట్ ఉందా, చిన్న బిట్ ఇది ఇక్కడ ఉందా. ఓకే, ఇప్పుడైతే సెట్ అయింది. అలా కొంచెం కష్టం ఉంది కాబట్టి ఇలా తిప్పేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇప్పరా ఇప్పుడు అయితేనే ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి మీరు. ఇప్పుడు అయ్యారా చూపించాలా, ఎప్పుడైనా చూపించున్నప్పుడు దగ్గరకు వచ్చారా. ఇవన్నీ మట్టి పొరలే బాబు. మా ఊరికి తెత్తలేదు. ఈ విధంగా అయితే లూజ్ చేసుకోవాలి. తండ్రి పెట్ట తొయ్యదమ్ముడు గట్టిగా, ఇంకా అదిగా. ఇదైతే ఇద్దరు మనుషులు కన్ఫామ్గా ఉండాలా, లేకపోతే రానే రాదు. చాలా కష్టం. సాధారణంగా చెప్పవలసిన పని లేదు. ఇప్పుడు తప్పదు, ఒక టైర్ పోయింది కాబట్టి దానికోసం ఇప్పాలా. ఇంకొకటి ఉంది తమ్ముడు. బోల్ట్ ఉంది, ఆ బోల్ట్ కూడా వచ్చేస్తే ఇప్పింది. ఓకే, మనమైతే ఇప్పుడు లూజ్ అయిపోయినట్టే. తమ్ముడు గట్టిగా ఉందా క్యాంప్, లేకపోతే ఏం చేస్తాను దుడ్మని మామూలుగా ఉండదు. ఇంకా అలా ఉంటుంది దాని కింద దిగుతుంది. అలా ఉంచు. లారీ పని అంటే ఇలా ఉంటుంది. సావా రేవా బతుక అన్నట్టు ఉంటుంది. చాలా తీవ్రంగాను. ఓకేనా, బోల్ లూజ్ చేసుకోవడం ఎలాగా. లాక్ పడింది కదా తమ్ముడు, నువ్వు గత్తరగా ఇక్కడ అరిసేకు. బాబోయ్ ఏంటి నా వ్యవహారం ఏంటి, నా తీరు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు బాలకృష్ణ వీడియో ఏకమయ్యి. ఇప్పుడే మంది తీసావు వీడియో తీస్తున్నా.
అయితే లారీ గురించి అయితే మన ఫీల్డ్లోకి వచ్చిన కాడి నుంచి అయితే ఒక లారీ తప్ప రెండో వర్క్ వెళ్ళమన్నది అయితే మనకు తెలవదు, చేయలేం. లారీలో చేసిన అలవాటు పడ్డ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ బయట పని కన్నది అయితే మాత్రం చేయలేరు. చావో రేవో బతుకో ఏదైనా ఆ లారీ మీదే, ఆ లారీ ఆ మహాలక్ష్యాన్ని నమ్ముకొని ఇక దాని మీద ఫ్యామిలీని అందరినీ పోషించే తీరి ఇక అయితే దీంట్లో అయితే అభ్యంతరం లేదు. రెండో వరకు వెళ్ళి మనం చేసుకుందాం, మన పిల్లలు పెంచుకుందాం అంటే అవదు. ఎంత ఏదైనా గటికి ఎంత కష్టమైనా, ఎంత లాస్ అయినా, ఎంత వర్షమైనా, ఎంత ఎండైనా, ఎంత ఇబ్బందులు కలిగినా ఆ నమ్ముకున్న మహాతల్లిని నమ్ముకునే ఫ్యామిలీని పోషించుకొని బతుకుతారు లారీ డ్రైవర్స్ అన్నవాడు. 92లో వరద వచ్చినప్పుడు నేను లారీ ఫీల్డ్లోకి వెళ్ళి నూతులో నీళ్ళు తోడుకొని తెల్లవార్లు ఉదయం సాయంత్రం 7 గంటలకి విజయవాడ మన ఏ ఊరు అది చెప్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోనార్కి వెళ్ళిన తర్వాత ఆటోనార్లో బండి పనులు చేసుకున్నాక అక్కడికి వచ్చి నీతులో నీళ్ళు తోడి లారీ కడిగి చాలా కష్టాలు పడి అటు బెంగళూరు కలకత్తా తిప్పేవారు. ఆయన అయితే విజయవాడ ఓనర్ గారు. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తే 150 రూపాయలు అయ్యి కూడా ఇస్తే మహా గణికారం అన్నమాట. ఆ టైంలో మాకు డబ్బుల గురించి వెళ్ళేవాళ్ళం కాదు, లారీ తోలేవాళ్ళ సరదా. అక్కడ నేర్చుకొని అలాగా నాకైతే ఒక ముస్లిమ్స్ డ్రైవర్ తగిలేదు లాస్ట్లో, కుర్రాడే. ఆ తగిలితే అన్న ఏంటి ఇంకా రాదా నీకని ఎక్కువ నువ్వు స్టీరింగ్ అడిగించి ఎక్కించి ఈ గేరే ఆ గేరే నువ్వు అలా లమ్గా ఇదే మార్జిన్ పట్టుకొని వెళ్ళు. అప్పుడు బాగా సింగిల్ రోడ్లు, గోతుల రోడ్లు, చాలా కష్టం అనమాట. ఆ టైంలో నేర్చుకుంటే లారీ ఈ ఏళ తోలాలంటే లేడీస్ కూడా తోలేస్తారు లారీ రోడ్డు మీద అయితే. ఇప్పుడు ఈ రోడ్లు బట్టి ఆ రోజుల్లో తోలంటే అంత కష్టపడి అన్ని నీళ్ళు తోడుకొని నీళ్ళు కొట్టుకొని తుడుచుకొని లారీ ఓనరు షెడ్ కాడికి వచ్చి లారీ కిందకి ఇలా ఒంగుని ఇలా దూరి శాస్ కిందకి వెళ్ళి ఇలా చూస్తే వైట్ షర్ట్ వేసుకొని వచ్చేవారు ఆయన. ఇలా ఇంత మరక సట్ట కంటుకోవడం మళ్ళీ బయటకు రావడం ఉన్నది తెలీదు. సబాస్ అనేవారు. కొంతమంది డ్రైవర్లు అయితే టిఫిన్ ఇప్పించేవారు, లేతలేదు. ఆ టిఫిన్ కూడా అడిగేవాళ్ళం కాదు. మధ్యాహ్నం భోజనం మాత్రం కన్ఫామ్గా పెట్టేవారు. లేదు అనుకుంటే లారీలో వండుకొని తిన్నదే. టీ ఇప్పించాలంటే పొద్దున్నే ఒక టీ ఇప్పించేవారు. మళ్ళీ ఎప్పుడు సాయంత్రం 4 గంటలకి, ఇంకా మధ్యలో లేదు. మళ్ళీ సర్వీసా టికెట్లు చేసుకుంటే ఆ టైంలో సర్వీసులు ఎక్కడ మన వైజాగ్ వెళ్ళాలనుకో, రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళాలనుకో 200 కిలోమీటర్లకి 20 రూపాయలు ఇస్తే మహా గణికారం. అలాగే ఎంతో మూటలు, నిమ్మకాయ మూటలు, అల్లం మూటలు, కాయగూర మూటలు, గుడ్డ మూటలు ఏనా లోడ్ చేసుకొని కట్టి ఇప్పి ఇంత కష్టపడేవాళ్ళం. ఇంత కష్టపడి పైకి వచ్చి ఈరోజు ఇలాగ ఈ స్థాయిలోకి వచ్చి ఇలా నిలబడ్డాం. ఇంకా ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్లో బండిలోకి ఎక్కిన కాడి నుంచి, మన ట్రక్ బ్లాక్స్లోకి ఎక్కిన కాడి నుంచి ఇంకా జనానికి ఏంటనే తెలిసి మనం కొద్దిగా పెట్టడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే చాలా కష్టమైన వర్క్. లారీదంటే ఏదో వెళ్తున్నాం, లారీ డ్రైవర్ అనగా కూడా చూసి కూడా చిన్నతనంగా ఉంటుంది. కానీ లారీ డ్రైవర్ పడ్డ కష్టాలు అంతా కష్టాలు కాదు. అది పైన బహుమతులు తెలియాలా, కింద భూదేవతకు తెలియాలా. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే YTR 3999 డాగ్స్, దాని అయితే మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ కొట్టి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ బెస్ట్.